హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మేషరాశిలో ఎవరైతే అమ్మాయిలు జన్మించుంటారో అటువంటి బేబీ గర్ల్స్కి ఏ నేమ్స్ అయితే బాగుంటాయి, ఏ నేమ్స్ అయితే లక్కీ నేమ్స్ ఉంటాయో ఈ వీడియోలో మనం హిందూ బేబీ గర్ల్ నేమ్స్ ఏంటో చూద్దాము. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి. ఇక ఫస్ట్ నేమ్ చూసినట్లయితే ఫస్ట్ నేమ్ అయితే అనాయ. ఇక అనాయాకి మీనింగ్ ఏంటంటే దేవి, అంటే గాడెస్, అంటే దేవత అని అర్థం అయితే వస్తుంది. ఇక నెక్స్ట్ నేమ్ ఆశ్వి. ఆశ్వికి మీనింగ్ ఏంటంటే రిచ్నెస్ అని మీనింగ్ అయితే వస్తుంది. ఇక నెక్స్ట్ నేమ్ అనిక. అనికాకి మీనింగ్ గాడెస్ దుర్గా. ఇక నెక్స్ట్ నేమ్ ఆధ్య. ఇక ఆధ్యాకి మీనింగ్ ఏంటంటే ఫస్ట్ పవర్, అంటే మొదటి శక్తి అని మీనింగ్. ఇక నెక్స్ట్ నేమ్ అధీరా. అధీరాకి మీనింగ్ ఏంటంటే స్ట్రాంగ్, అలాగే బ్రేవ్ అని మీనింగ్ అయితే వస్తుంది. నెక్స్ట్ నేమ్ అవని. అవనికి మీనింగ్ ఏంటంటే భూమి అని మీనింగ్ అయితే వస్తుంది, అంటే ఎర్త్ అని మీనింగ్ అయితే వస్తుంది. ఇక నెక్స్ట్ నేమ్ లాస్య. లాస్యాకి మీనింగ్ ఏంటంటే గాడెస్ పార్వతి. నెక్స్ట్ నేమ్ లీనా. లీనాకి మీనింగ్ ఏంటంటే గాడెస్ లక్ష్మి. ఇక నెక్స్ట్ నేమ్ లోపిక. లోపికాకి మీనింగ్ ఏంటంటే స్వీట్నెస్ అని మీనింగ్ అయితే వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్పిన నేమ్స్లో మీకు ఏం నేమ్ బాగా నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి.